పార్ట్ 1 వీడియోలో మేము హైదరాబాద్ నుండి గోవాకు రోడ్ ట్రిప్ బయలుదేరి ఫ్యామిలీతో స్ట్రైట్గా హంపి రీచ్ అయ్యాము. మరి హంపి ఎందుకు రీచ్ అయ్యామో తెలియాలంటే పార్ట్ 1 వీడియో చూడాల్సిందే. మేము హంపిలో బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ సీనరీస్ చూస్తూ విరూపాక్ష టెంపుల్కి చేరుకున్నాము. సో విరూపాక్ష టెంపుల్లో విరూపాక్ష అవతారంలో ఉన్న శివయ్యని దర్శనం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ దిస్ గోవా రోడ్ ట్రిప్. ప్రస్తుతం హంపిలో ఉన్నాము. నైట్ రూము మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు కాబట్టి విరూపాక్ష స్వామి దర్శనం అయిన తర్వాత అంతా వెతికాము. అక్కడ దొరికిన ఈ బ్యూటిఫుల్ హోటల్ మయూరా భువనేశ్వరి. ఇది కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ హోటల్ అనమాట. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చాను. ఎంత పెద్ద పార్కింగ్ చూడండి, సో బ్యూటిఫుల్. సీ దిస్ లాంగ్ వెహికల్, చాలా పెద్ద పార్కింగ్ అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ మాకు పర్ రూము 3000 పడింది అనమాట. 3 రూములు తీసుకున్నాము. సో అయితే ఇంకో విషయం ఏంటంటే, మార్నింగే ఈ కార్ దగ్గరకు వచ్చాను, వస్తూనే మొత్తం చెత్త చెదారం ఆకులన్నీ పడేవో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదొకటి, దాని ఫ్రెండ్ ఇంకోటి ఏదో, ఆ రెండు కలిసి నా కారు మీద మొత్తం చెత్త అంతా వేసాడు. నా కారు మీదే కాదు, పక్కన ఉన్న కార్ల మీద కూడా చెత్త వేసాయి. అదొక పెద్ద పని అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏం కాదు ఇది, పర్ ప్లేట్ 250 రూపీస్. సో 3 or 4 ఐటమ్సే ఉన్నాయి అండ్ కాఫీ, టీ అవి అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక విజయ విఠల టెంపుల్కి బయలుదేరాము. ఇవాళ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ టెంపుల్ చూసుకొని మధ్యాహ్నం కల్లా ఇంకా మేము బయలుదేరి గోవాకి వెళ్ళిపోవాలన్నమాట. ఇవాళ ఈవినింగ్కి గోవా రీచ్ కావాలి. ఇది ప్లాను. ఇంకేమవుద్దో నెక్స్ట్ చూద్దాం. మన 50 రూపీస్ నోటు మీద ఇది ప్రింట్ అయి ఉంటుంది. తబలా ఉంది, ఇక్కడ చూడండి మృదంగం ఉంది, ఇక్కడ చూడండి. ఈ స్తంభాలను తాకితే వీణ, మృదంగం, తాళ. ఫస్ట్ చూస్తే నీళ్లు జంప్ చేసేది కప్ప. ఫేమస్ విఠల టెంపుల్ చేరుకున్నాము. దీన్నే విజయ విఠల టెంపుల్ అని కూడా అంటారు. కార్లు అక్కడ పార్కింగ్ చేసాము, ఎందుకంటే నాట్ అలౌడ్ టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 20 రూపీస్ టికెట్ తీసుకొని వాళ్ళు టెంపుల్ ఎంట్రన్స్ దాకా డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనం టెంపుల్ అంతా చూసిన తర్వాత మళ్ళీ మనని ఇక్కడ పార్కింగ్ దగ్గర వదిలేస్తారు. ఇక్కడ ఏంటంటే చాలామంది నడుస్తూ వెళ్తున్నారు, బట్ థింగ్ ఈజ్ దీంట్లో వెళ్ళడమే బెటర్. బికాజ్ అది 3 కిలోమీటర్ల ఏరియా ఉంటుందట. అక్కడ నడిచేది కూడా ఎక్కువే ఉంటుంది. అందుకని కిడ్స్ కానీ, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు దీంట్లో వెళ్ళిపోతే అక్కడ మనము టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్ లాంటిది ఏదో ఉంది, కాకపోతే ఇలాంటివి మిస్ అవుతాం వెహికల్లో వెళ్తే. ఓ సూపర్గా ఉంది కదా. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. 15th సెంచరీలో నిర్మించారనమాట. సో ఇందులో మెయిన్గా ఎంటర్ అవుతూనే రాతితో నిర్మించిన ఒక రథం కనిపిస్తుంది. ఈ రథమే చాలా ఫేమస్. మన 50 రూపీస్ నోటు మీద ఇది ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక గైడ్ను హైర్ చేసుకున్నాము, ఆయన మాటలోనే వినండి. అంటే రాజా శ్రీకృష్ణదేవరాయలు 1513లో ఒరిస్సాలో కళింగ గజపతి గెలిచి వచ్చినప్పుడు సూర్యదేవలం చూసి ఇది కాపీ చేసినారు. లాగేది కాదు, లోపల పూజ జరుపుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతుందని ఆ ఉండదు స్వామి చక్కెరలు మొత్తం రొటేట్ చేసినారు సార్. అందరూ చక్కెరలు తిప్పి అరిపోయింది కాబట్టి సిమెంట్ వేసి ఫిక్స్ చేశారు, తిరగకూడదని. ఇది ఏకశిలారథం అనే పేరుంది. నాగేశ్వర పాట పాడింది కాబట్టి అలాగే పేరు వచ్చింది. శిలల పైన శిల్పాలు చెక్కినారని. ఏకశిలా రథం కాదు, 7 days 27 పీసెస్ ఉన్నాయి. రథం పైన కూడా చిన్న మంటపాలు ఉండదు, ఇలా గట్టిగా గాంచి ఉండదు. పైన ఉండదు స్ట్రక్చర్స్ పడిపోయింది చూడొచ్చు. అంతే నిజంగా ఫోటోగ్రఫీ చేసినప్పుడు దాడిగా ఉంటుంది. ఈ సంఖ్యలో బాగానే ఉంది. ఇది భజన నేర్చుకున్నది. ఆంధ్రలో అన్నమయ్య ఫేమస్. కర్ణాటక వచ్చేసి పురంధరదాస్ అని కవి ఉండేవారు. వాళ్ళు కీర్తన చేసి భజన చేసి భజన మంటపం అంటారు. లోపల వచ్చినప్పుడు దండం పెట్టి లోపల వచ్చారు. మీరు వచ్చినప్పుడు అట్లే స్తంభాలు అని కనిపిస్తుంది కదా, అదన్నీ గుర్రల మీదకి మార్కెట్ అండి. ఇక్కడ చూడండి చైనీస్ వాళ్ళు ఉన్నారండి, కనిపిస్తారు కదా చైనీస్
పోర్చుగీస్, అరాబియన్, పర్షియన్, మంగోలియన్ దేశ విదేశం నుంచి వచ్చి వాళ్ళు మనకి గుర్రాలు ఇచ్చి ఇక్కడి నుంచి ముత్యాల రత్నం తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు డబ్బులు ఏదో వస్తూ మార్పిడి చేస్తారు. ఇక్కడ చూడండి ఎర్రగా ఒక బొమ్మ ఉంది చూడండి, తాళం చేసే బొమ్మ ఉంది చూడండి, తలకలేదు కనిపిస్తుంది కదా, పక్కన చూడండి తబలా ఉంది, ఇక్కడ చూడండి మృదంగం ఉంది, ఇక్కడ చూడండి ఇదే కనిపిస్తుంది కదా. అంటే ఏమేమి బొమ్మలు ఉంటుందో స్తంభంకి పర్టికులర్గా కొడితే ఆ మాత్రం సౌండ్ వస్తుందని 2008 వరకు అలౌడ్ ఉండదు. ఇప్పుడు అలౌడ్ లేదు, బంద్ చేస్తాను. ఎందుకంటే వచ్చే టూరిస్ట్ వాళ్ళు రానించి బీచ్ నుంచి కొట్టి క్రాక్ వచ్చింది కాబట్టి మన వాళ్ళు సపోర్ట్ కట్టింది పడిపోతుందని. సో మెడల్గా ఉన్నది మహామంటపం, నాట్య మంటపం అని శ్రీకృష్ణదేవర భార్య చిన్నమ్మదేవి గారు రాజనర్తి వాళ్ళు నాట్యం చేసినప్పుడు ఇక్కడ సంగీత వాయించేవారి స్తంభానికి. ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. 56 స్తంభాలు 50 మంది సంగీతం వాయిస్తే పైన సీలింగ్ పోయింది. ఆ సీలింగ్ క్లోజ్ ఉన్నప్పుడు సౌండ్ 1.5 కిలోమీటర్ సౌండ్ బయటికి వినిపించేది. సుల్తాన్ వాళ్ళు దండయాత్ర వచ్చేప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కట్టెలేసి కాల్ చేశారు కాబట్టి 6 months బర్న్ చేసినారు. దానికి ఎక్సెస్ ఆఫ్ హీట్ మీద సీలింగ్ని పడిపోయించండి లోపల రాని. ఆ లోపల రాణి నాట్యం చేసినప్పుడు పబ్లిక్ చూడకూడదని స్టోన్ మీద ఇక్కడ రింగ్ చేస్తారు. కనిపిస్తుంది స్టోన్ రింగ్స్ ఇక్కడ కర్టన్స్ పర్దాలు కట్టాలి కర్టన్స్. సంగీత స్తంభాలను చెక్కిన శిల్పకారు నిజంగా ఎంత టాలెంట్ కదా. ఈ స్తంభాలను తాకితే వీణ, మృదంగం, తాళం లాంటి స్వరాలు వినిపిస్తాయి. రాళ్ళ నుంచి సంగీతం పుట్టించడం అంటే అసలు ఇంత గొప్ప వాళ్ళు వీళ్ళు. అదే చెల్లి కొండ ఉంది కదా, హనుమాన్ భక్తి కిష్కింద అని అంటారు. అది వైట్ రోడ్ ఉంది కదా, 570 మెట్లు ఎక్కిదానికి, నది అవతల ఉంది. అది కనిపిస్తుంది అమలు. ఇది దేవస్థానం దీపాలు పెట్టడానికి జండి కార్తీక పండితంలో దీపాలు పండితం దీపం పెట్టడానికి. ఇది గాజుల మాత్రం డిజైన్ ఉంది మేడం. ఇది చూడండి కాల్పట్టీలు మాత్రం ఇక్కడ కాల్పట్టీ, ఇది కాల్పట్టీ చూడండి. గుజరాత్ ఫేమస్ అండి దాండి. ఇక్కడ కొల్లటం ఆడుకుంటున్నాం ఇక్కడ ఉంది కదా, తోరణాలు కట్టడానికి మల్లలు కట్టడానికి టెంపుల్ డెకరేషన్ కోసం చేసాం. కోనార్క్ కట్టిన తర్వాత కట్టిరా చూస్తే పెద్దగా తయారు చేసింది సార్. ఇది శ్రీరాముడు ఉన్నారు ఇక్కడ కనిపిస్తారు, పక్కన శ్రీకృష్ణ ఉన్నారు. చెప్తాను అంటే స్తంభం మీద సౌండ్ వస్తుంది. ఎవరు పెట్టారు లోపల తీసుకెళ్తే ఎవరో 2 స్తంభం కొట్టి చూసారు చూడండి. 2 స్తంభం మిస్ అయింది కనిపిస్తుందా. అంటే సౌండ్ ఎలాగ వస్తుందంటే ఇది హైట్, ఇది రెక్టాంగులర్గా ఉన్నాయి సార్. ఇది చూడండి రౌండ్ షేప్ ఉంది మేడం. ఇది హైట్ తగ్గింది, ఇది చూడండి హైట్ పెరిగింది. పైన స్తంభంతో బరువు పడుతుంది. సింగిల్ సౌండ్ ఉంటుంది కదా, వైబ్రేషన్ పాస్ అవుతుంది. దానికోసమే ఆ సౌండ్ వేరుగా వస్తుంది. చూడండి ఇది చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు కనిపిస్తారు. శ్రీకృష్ణుడు ఆపోజిట్గా చూడండి విఠలుడు ఉన్నారు, నడుము పైన చేపడుతున్నారు. సేమ్ విగ్రహం దేవస్థానం లోపల ఉండేది సార్. అంటే ఇప్పుడు దేవస్థానం అంటే అప్పుడు శూద్రులకి కన్ను వచ్చేసి కన్ను ఉంది చూడండి, పెద్ద కన్ను ఉంది కదా, నమిలి పింఛం ఉంది, కొందేలు చెవు ఉంది, మొసలే నోరు ఉంది, ఏనుగు తొండం ఉంది, గుర్రాల బాడీ ఉంది, పులిది కాలు ఉంది, కింద ఏనుగు ఉంది. మకర యాళి అని అంటారు. ఏనుగు ఇట్లా చూస్తే ఎద్దు ముఖ పైకి ఎత్తుకుంటుంది. మోపురం 2 కంబులు, చెవు, కన్ను, నోరు ఉంది. ఇట్లా ఎద్దు ఇట్లా చూస్తే ఏనుగు. 1 face 2 బాడీ ఉంది. ఇది చెట్టు ఉంది కదా, ఇట్లా చూస్తే గణేశుడు ఆటలు గణేశుడు పైకి వెళ్తారు. దేవుళ్ళకి ప్రేమించారు. దశకంఠ రావణాసురుడు 10 తలలు ఉన్నాయి, 20 చేతులు ఉన్నాయి. సీత అపహరణ చేసినప్పుడు అశోకులు సీతకు వచ్చినారు. ఆంజనేయ స్వామి సీతకి హెల్ప్ చేయలేదు వెళ్తారు కదా, వాళ్ళకి ఎంట్రీ చేసి కోపం నుంచి కొట్లాడదు. యుద్ధం తెలిసిపోతుంది రాముడికి. వాళ్ళ కొడుకు ఇంద్రజిత్తి పంపిస్తారు. ఇక్కడ ఆ ఇంద్రజిత్ అనేది యుద్ధం జరిగింది కదా, రాముడికి సింహాసనం కోపం మీద సింహాసనం వేసి తర్వాత రాముడు కోపం చేసి 1 picture 6 images. ఇది ఫస్ట్ చూస్తే నీళ్లు జంప్ చేసేది కప్ప, సెకండ్ చూస్తే శివలింగం పైన నాగర పడగ, కన్ను ఉంది, కింద లింగం నాగలింగం, థర్డ్ చూస్తే కోతి పిల్లలకి ఎత్తుకుంటుంది. కొంచెం ఇక్కడ వాళ్ళ నుంచే సంగీతం పుట్టించడం ఈ ఆలయ శిల్పకారుల ప్రతిభకు సాక్ష్యం. 15వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలోని ప్రతి మూలలో చెక్కిన శిల్పాలు, ప్రతి స్తంభంలోని నుడివైన కళా నైపుణ్యం విజయనగర యుగం ఎంత గొప్పదో తెలియజేస్తాయి. అందుకే చరిత్రను, కళను, ఆధ్యాత్మికతను ఒక్కచోట అనుభవించాలి అనుకునే వారికి విఠలాలయం ఒక అద్భుతమైన గమ్యం. మళ్ళీ రోడ్ ఎక్కాము. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది.
అక్కడ విఠలాలయం చూసిన తర్వాత ఇంకా టైం లేదు, టక్కుమని బయలుదేరిపోయి ఇంకా గోవా డ్రైవ్లో ఉన్నాం ప్రస్తుతం. ఈ రూటు వయా హుబ్లీ అనమాట. సో హంపి నుండి గోవాకు దాదాపు 360 కిలోమీటర్స్ ఉంది. 8 గంటల ప్రయాణం చూపిస్తుంది అది. మరి ఇవాళ కూడా లేట్ అయ్యేట్టుగానే ఉంది. ఈ దాటిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చాము. ఇంకా నైట్ కూడా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకా ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది డే టైం అయి ఉంటే అదిరిపోయేది. బట్ రిటర్న్ జర్నీలో అయినా నేను ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి, అది చూపిస్తాను. సో ఇదేంటంటే దీన్ని దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది ఇప్పుడు దీన్ని కాళీ టైగర్ రిజర్వ్ అంటారు. ఇది కర్ణాటక సైడ్. సో గోవా సైడ్ ఏమో భగవాన్ మహావీర్ శాంక్చురీ, మొల్లెం నేషనల్ పార్క్ అంటారట. సో ఇది ఈ ఫారెస్ట్లో ఇంకా డ్రైవ్ చేస్తూ పోవాలి. ఇంకా ఉంది బాగానే జర్నీ. ఆ లైట్స్కి అసలు ఏం కనిపించట్లేదు చూడండి. అబ్బో బస్సు, లారీ. నైట్ టైం కూడా ఏదో ఇంత ట్రాఫిక్ ఉంది ఈ గోవా రూట్లో. ఈ ఫారెస్ట్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో ఇంత కష్టంగా పోతుంటే మధ్యలో ఇన్నోవా చూడు, మధ్యలో వాడు ఓవర్టేక్ చేయడానికి. ఒక్కసారి మళ్ళీ జామ్ అయిందనుకోండి, ఏంది పరిస్థితి? ఇప్పుడు దీన్ని గైడ్ చేయడానికి కానీ ఎవరు ఉండరు కదా. సో బస్ ఆయన కూడా ఆపుకున్నాడు అక్కడ, బికాజ్ అక్కడ టర్నింగ్ సరిగ్గా లేదనేసి. బెటర్ ఇన్నోవాకి సైడ్ ఇచ్చేద్దామని ఇచ్చేసాను. సో దట్ ఆ ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది, మనం పోవచ్చు, వాళ్ళు పోవచ్చు, అంతా హ్యాపీ. సో ఫైనల్లీ ఎంటర్డ్ గోవా. ఆ బ్రిడ్జి చూడండి ఏం కనిపిస్తుంది కదా, టెరిఫిక్ లైటింగ్. అది అటల్ సేతు అనమాట. సరే దాని డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడదాము. బ్యూటిఫుల్ లైటింగ్ కదా ఈ బ్రిడ్జికి. అయితే ఈ బ్రిడ్జ్ పైన నుంచి ఉంది కదా, ఈ పక్కన ఇంకో బ్రిడ్జ్ కట్టుంది. అటు టర్నింగ్ ఇచ్చుకుంటే చూడండి, అబ్బో సూపర్ కదా. అది క్రూజ్, ఏదో క్రూజ్ షిప్ పోతా ఉంది. సో గోవా వైపు అప్పుడే తెలిసిపోతుంది చూడండి. అసలు టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది గోవా. మేము క్యాలంగుట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుంటే, సో క్యాలంగుట్ బీచ్ పక్కనే ఉంటుంది. కొంచెం ఈజీగా రేపు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 2 కార్లకు కూడా పార్కింగ్ కావాల్సిన హోటల్ మాకు కావాలి. అండ్ ఆన్లైన్లో అంతా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో ఒకటేదో ఫైనలైజ్ అయ్యింది, చూద్దాము. నేను ఇంతటితోటి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.